నమస్తే, నేను మీ సతీష్. వైసీపీ కీలక నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఊహించని షాక్ తగిలిందనే చెప్పుకోవచ్చు. ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి తొలి రోజుల్లో మరి సంచలనం రేకెత్తించిన మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసు, ఆ కేసులో సిఐడి దూకుడు పెంచింది. మరి ఏమిటి అసలు ఆ కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అని చూస్తే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రిగా ఉన్నటువంటి సమయంలో మదనపల్లిలో అనేక భూములు, ప్రధానంగా చూస్తే డీకేటీ భూములు కావచ్చు, ఫ్రీ హోల్డ్ భూములు కావచ్చు, తాను మంత్రిగా ఉన్నాను, అధికారం మొత్తం తన చేతుల్లో ఉంది, అక్కడ అధికార యంత్రాంగం కూడా తన గుప్పిట్లో ఉన్నట్లుగానే ఉన్నారు, అంతా కూడా తాను చెప్పినట్లుగానే నడుచుకుంటారు అని చెప్పి ఆ భూములన్నిటినీ కూడా పూర్తిగా డీకేటీ భూములు కావచ్చు, ఫ్రీ హోల్డ్ భూములు కావచ్చు, వీటన్నిటినీ తమ పేర్ల మీద, తమ బినామీల పేర్ల మీద, తమ కుటుంబ సభ్యుల పేర్ల మీదకి మార్పిచ్చేసుకున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇందుకోసం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు కూడా ఆయనకు సహకరించారు. ఆ రోజున మరి ఆ అధికార బలాన్ని ఉపయోగించుకుని పెద్ద ఎత్తున భూ దోపిడీకి తెరలేపారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. దానిపైన పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినా, ఎన్నో ఫిర్యాదులు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కనీసం ఒక కేసు కూడా నమోదు కాలేదు. ఇక అధికారం మొత్తం శాశ్వతంగా మనదే, ఎల్లకాలం మనమే మంత్రులుగా ఉంటాం, ఈ ప్రాంతానికి మనం చెప్పిందే నడుస్తుంది అనేటువంటి భావనతోటి కేవలం ఒక మదనపల్లె కాదు, ఆ చిత్తూరు ప్రాంతంలో అనేక చోట్ల ఈ రకమైనటువంటి భూదోపిడీలు చేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు కూడా. కానీ రోజులన్నీ ఒకేలా ఉండవు కదా, ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అవుతాయన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేక మేడ కూలినట్టు 11 స్థానాలకు పతనం అయిపోయింది. కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడుతూనే తాము చేసినటువంటి అరాచకాలు, అక్రమాలు ఎక్కడ బయటపడిపోతాయో అని వాటి ఆధారాలన్నీ కూడా చెరిపేయాలి అనేటువంటి ఆలోచనతో ఒక పక్కా ప్రణాళికతోటి మదనపల్లి ఫైల్స్ అనేటువంటిది దగ్ధం చేయించారు. ఈ సంఘటన జరిగింది అనేటువంటి విషయం తెలుస్తూనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హుటాహుటిన డీజీపీని, అలాగే ప్రత్యేక కార్యదర్శిని ఇద్దరిని కూడా మదనపల్లి పంపించారు. అసలు ఈ ఫైల్స్ దగ్ధం కేసు పైన అది ప్రమాదవశాత్తు జరిగిందా, లేదంటే ఎవరైనా కూడా ఉద్దేశపూర్వకంగా ఆ ఫైల్స్ అన్ని తగలబెట్టించారా, ఏమిటి అసలు ఈ ఫైల్స్ దగ్ధం వెనకాతలు ఉన్నటువంటి అసలు మర్మం అనేటువంటిది దర్యాప్తు చేయండి అని చెప్పి డీజీపీని, అలాగే ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిని కూడా ప్రత్యేకంగా అక్కడికి పంపించడం ఒక చర్చనీయాంశంగా మారినటువంటి పరిణామం. ఇక అప్పటి డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు, అలాగే సిసోడియా గారు అక్కడికి వెళ్ళి మరి ఫైల్స్ దగ్ధం అనేటువంటి అంశం పైన దర్యాప్తు చేస్తున్న క్రమంలో కొన్ని సంచలనమైనటువంటి అంశాలు, కొన్ని వేల మంది బాధితులు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుటుంబం తాలూకు బాధితులు బయటకు వచ్చారు. రోజుకి 700, 1200, 1500 మంది లెక్కన 3 రోజుల పాటు అధికారులు అక్కడ ఉంటే దాదాపు 3500 మంది బాధితులు, సామాన్య రైతులు, చిన్న సన్నకారు రైతులు, అక్కడ ఉండేటువంటి పేద ప్రజలు, అయ్యా మాకున్న ఎకరం భూమి, అరెకరం భూమి, 2 ఎకరాల భూమి, 5 ఎకరాల భూమి, ఇవన్నీ కూడా దోచేసుకున్నారు, బలవంతంగా మా దగ్గర నుంచి రాయించేసుకున్నారు, మాకు ఇదిగో ఈ ప్రాజెక్టు తెస్తాం, మీకు ప్రభుత్వం నుంచి ఇంత పరిహారం ఇప్పిస్తాం, రేపు మళ్ళీ రాబోయేది మా ప్రభుత్వమే, మీకు నష్టపరిహారం పెద్ద ఎత్తున కావాలి అని అంటే కనుక ముందుగా భూములు మాకు రాసిచ్చేయండి అని చెప్పేసి మా చేత బలవంతంగా భూములు రాయించుకున్నారు. ఈ రోజున మా భూములు మాకు వెనక్కిమ్మంటే ఇవ్వట్లేదు, పోనీ నష్టపరిహారం చెల్లించమన్నా కూడా చెల్లించట్లేదు అంటూ వేల సంఖ్యలో బాధితులు రావడం అధికారులను కూడా ఆశ్చర్యపరిచినటువంటి పరిస్థితి. మరి ఈ క్రమంలో అసలు ఈ ఫైల్స్ దగ్ధం అనేటువంటిది ఎందుకు జరిగింది, ఉద్దేశపూర్వకంగానా లేకపోతే ప్రమాదవశాత్తు జరిగిందా అనేటువంటిది దర్యాప్తు చేస్తున్న క్రమంలో లేదు, ఇవన్నీ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసినటువంటి అరాచకాల్ని కప్పిపుచ్చేందుకు జరిగినటువంటి ఒక కుట్ర. ఆ కుట్రలో భాగంగానే ఈ ఫైల్స్ అనేటువంటివి దగ్ధం చేశారు. ఇందుకు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు, అక్కడ ఉద్యోగులు కూడా సహకరించారు అనేటువంటిది మరి అప్పటి ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సిసోడియా, అలాగే డీజీపీ గార్ల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసుని సిఐడికి అప్పగించింది. అసలు ఈ ఫైల్స్ దగ్ధం వెనకాతలు ఉన్నటువంటి అసలు మర్మం ఏమిటి, దేనికోసం ఈ రకమైనటువంటి అంశాలకి తెగబడ్డారు అనేటువంటిది సిఐడికి కేసును బదలాయిస్తే, సిఐడి దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలో సంచలనమైనటువంటి అంశాలన్నీ కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. మరి ఈ క్రమంలోనే ఇప్పటికే ఈ కేసులో మరి ఆ ఫైల్స్ దగ్ధంలో అప్పట్లో సహకరించిన, అలాగే ఆ భూముల బదలాయింపుల్లో కూడా కీలక పాత్ర పోషించినటువంటి ఆర్డీఓ మురళి,
ఆయనతో పాటుగా సబ్ కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి మరొక అధికారి చైతన్య, వీళ్ళిద్దరూ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అనుచరులుగా వ్యవహరిస్తూ ఆయన భూదోపిడీకి కూడా ఈ అధికార దుర్వినియోగం ద్వారా పూర్తి స్థాయి సహకారాన్ని అందించారు అనేటువంటిది సిఐడి దర్యాప్తులో తేలింది. వెంటనే ప్రభుత్వం వాళ్ళపైన కూడా సస్పెన్షన్ విధించి వాళ్ళిద్దరిని పక్కన పెట్టినటువంటి పరిస్థితి. మరి ఈ క్రమంలోనే సిఐడి దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఈ కేసులో మరికొన్ని కీలకమైనటువంటి అంశాలు కూడా వెలుగులోకి వచ్చినాయి. ప్రధానంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరి మదనపల్లి భూదోపిడీ, డీకేటీ భూములు కావచ్చు, ఫ్రీ హోల్డ్ భూములు కావచ్చు, వాటి దోపిడీని అలాగే వాటిని ఏ రకంగా తమ సొంత పేర్ల మీదకి తమ బినామీల పేర్లకి బదలాయింపు చేసుకున్నారు, ఇదంతా కూడా ఈ వ్యవహారాన్ని నడిపింది ఎవరు, ఇందులో కీలక పాత్ర పోషించింది ఎవరు అని చెప్పి సిఐడి దర్యాప్తు చేస్తున్న క్రమంలో వెలుగులోకి వచ్చినటువంటి అంశం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడైనటువంటి మాధవరెడ్డి. మరి మాధవరెడ్డి పూర్తిగా మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాలు లేకుండా ఆయన అనుచరుడు ఏ పనులు చేయరు కదా. మరి మాధవరెడ్డి మొత్తం ఈ భూదోపిడీలో కీలక భూమిక పోషించారు అనేటువంటిది సిఐడి గుర్తించి మరి ఆయన ఇంటిపైన, ఆయన బంధువుల ఇళ్లపైన, అలాగే ఆయనకు సంబంధించినటువంటి కార్యాలయాలపైన కూడా గతంలోనే దాడులు నిర్వహించారు, సోదాలు నిర్వహించారు. ఆ సోదాలు నిర్వహించినటువంటి క్రమంలో కొన్ని కీలక ఫైల్స్, కొన్ని కీలక డాక్యుమెంట్స్ని కూడా పోలీసులు, సిఐడి అధికారులు స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే అప్పట్లోనే మాధవరెడ్డిని అరెస్ట్ చేస్తారు అనేటువంటి ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతున్న క్రమంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడైనటువంటి మాధవరెడ్డి పరారైపోయారు. అప్పటి నుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ముందస్తు బెయిళ్ల కోసం కోర్టులకు వెళ్ళారు. కోర్టులో కూడా ఎదురుగాలిగి వీయడంతో ఆయన అప్పటి నుంచి అజ్ఞాతంలోనే ఉంటా ఉన్నారు. అయితే ఆయన్ని ఈ రోజున సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన్నే కాదు, ఆయనతో పాటుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఏ అయినటువంటి ముని తుకారాంని మాధవరెడ్డిని ఇద్దరిని కూడా చంద్రగిరి మండలంలోని ఒక టోల్ ప్లాజా దగ్గర కొద్దిసేపటి క్రితమే సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో అటు ముని తుకారాం అలాగే మాధవరెడ్డి వీళ్ళిద్దరూ కూడా కీలక పాత్ర పోషించారు. పూర్తిగా అసలు ఆ ఫ్రీ హోల్డ్ భూములు కావచ్చు, డీకేటీ భూములు కావచ్చు, వాటన్నిటినీ అన్యాక్రాంతం చేయటం, అధికార దుర్వినియోగానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రిగా ఉన్నటువంటి సమయంలో అధికారుల్ని, వ్యవస్థల్ని తమ చేతుల్లో పెట్టుకుని ఆ భూదోపిడీకి ఎలా పాల్పడ్డారు అనేటువంటి అంశంలో వీళ్ళ పాత్ర చాలా కీలకంగా ఉంది. వీళ్ళే అధికారులతోటి, అంటే అప్పట్లో ఆర్డీఓగా ఉన్నటువంటి మురళి కావచ్చు, లేదంటే సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉన్నటువంటి ఇంకొంతమంది అధికారులతోటి మొత్తం సంప్రదింపులు జరిపిందంతా కూడా మాధవరెడ్డి అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఏ అయినటువంటి ముని తుకారాం వీళ్ళిద్దరే పూర్తిగా ఆ ఫైల్స్కి సంబంధించి, అంటే ఆ భూములన్నింటినీ కూడా బదలాయింపులు, అవి ఏదైతే ఫ్రీ హోల్డ్లో ఉన్నటువంటి భూములు ఉంటాయో అవన్నీ పెద్దిరెడ్డి పేరు మీదకి, ఆయన కుటుంబ సభ్యుల పేర్ల మీదకి, ఆయన బినామీల పేర్ల మీదకి బదలాయింపు చేయటం, ఏ భూములు ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయి, వాటన్నిటినీ ఏ రకంగా మనం దోచేయచ్చు, అవన్నీ కూడా మాధవరెడ్డి ఆయన కనుసన్నల్లోనే ఇవంతా కూడా జరిగింది. దానికి ముని తుకారాం కూడా సహకారాన్ని అందించారు. ఇవన్నీ సిఐడి అధికారులు చేస్తున్నటువంటి దర్యాప్తులో మరి వెలుగులోకి వచ్చినాయి. అందుకే ఈ రోజున మరి మాధవరెడ్డి తిరిగి ఆయన చంద్రగిరి ఆ ప్రాంతానికి వస్తూ ఉన్నారు, ఆ సొంత నియోజకవర్గానికి వస్తూ ఉన్నారు అనేటువంటి ఆ వివరం తెలియడంతో సిఐడి అధికారులు వారి ఇరువురిని కూడా, అంటే గత కొంతకాలంగా అజ్ఞాతంలో ఉంటూ పరారైపోయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడైనటువంటి మాధవరెడ్డితో పాటు పెద్దిరెడ్డి పిఏగా ఉన్నటువంటి ముని తుకారాం వీళ్ళిద్దరినీ కూడా అరెస్టు చేసి తిరుపతిలోని సిఐడి కార్యాలయానికి తీసుకెళ్లారు. ఇక మాధవరెడ్డే ఈ కేసులో కీలకమైనటువంటి వ్యక్తి. అందులోనూ ఈయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడుగా ఉన్నాడు. మరి ఇప్పుడు ఈయన అరెస్టు అలాగే పెద్దిరెడ్డి పిఏ ముని తుకారాం అరెస్టు నేపథ్యంలో మరి సిఐడి నెక్స్ట్ అడుగులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైపు పడబోతా ఉన్నాయా అనేటువంటి చర్చలు కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాలు లేకుండా అటు పిఏ కానీ ఆయన అనుచరులు కానీ ఏ పనులు చేసేటువంటి అవకాశం ఉండదు. గతంలో కూడా ఈ వాదన చాలా బలంగా వినిపించింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెబితేనే మేము ఇవన్నీ కూడా చేశాం అని చెప్పి అప్పటి ఆర్డీఓ ఎవరైతే కనుక ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్నారో ఆర్డీఓ మురళి ఆయన కావచ్చు, సబ్ కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి మరొక అధికారి చైతన్య, వీళ్ళిద్దరూ సిఐడి పోలీసుల విచారణలో కూడా పెద్దిరెడ్డి ఆదేశాలతోటే మేము ఇవన్నీ కూడా చేశాం అనేటువంటిది వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. మరి ఇప్పుడు ముని తుకారాం అలాగే మాధవరెడ్డి వీళ్ళిద్దరి విచారణలో ఎలాంటి కీలకమైనటువంటి అంశాలు వస్తాయి? మరి ఈ కీలకమైనటువంటి అంశాలను ఆధారంగా మరి సిఐడి పోలీసులు
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అరెస్టు చేయబోతా ఉన్నారా, దానికి ఎంత గడువు పట్టబోతా ఉంది అనేటువంటిది కూడా ఎంతో ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. మొత్తం మీద అయితే మాత్రం ఈ రోజున మరి సిఐడి పోలీసులు ఏదైతే మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో దూకుడు పెంచారు. మరి ఈ కేసులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఏ మునితికారంతో పాటు ఆయన ప్రధాన అనుచరుడు మాధవరెడ్డి అరెస్ట్ అనేటువంటిది పెద్దిరెడ్డికి ఊహించని షాక్గా పరిణమించబోయేటువంటి పరిణామం అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలకుల నుంచి వ్యక్తమవుతోంది. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.